ఈ క్వాష్ అనగానే కేసుని కొట్టేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీద, మీ ఇంటి పక్కన వాళ్ళో, మీ ఇంటి వెనకాల వాళ్ళో మీ మీద రివెంజ్ తీసుకుంటానికి కారణం లేకుండా, రీజన్ లేకుండా పోలీసు వాళ్ళని ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసి చిన్న విషయాన్ని కూడా పెద్దగా లాగి మీ మీద కనుక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ వేస్తే అలాంటి ఎఫ్ఐఆర్లకి మీరు భయపడక్కర్లేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అవగాహన అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంది చట్టం పట్ల. నా సెక్షన్స్ ఏమున్నాయి, నాకు ఏమేమి హక్కులు ఉన్నాయి, నో యువర్ రైట్స్ అన్నది అమ్మాయిలకి ఎక్కువ తెలుసు అబ్బాయిల కంటే. సో 498A అన్నది ఒక బ్రహ్మాస్త్రం అండి అమ్మాయిలకి. డొమెస్టిక్ వైలెన్స్ కానీ 498A కానీ ఇవన్నీ బ్రహ్మాస్త్రాలు. ఓకే, ఈ బ్రహ్మాస్త్రాలు ఎవరి మీద వాడాలి? నిజంగా అబ్బాయి వచ్చిన అబ్బాయి చెడ్డోడై ఉండి మిమ్మల్ని హింస పెట్టి మిమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా ఉంటే అప్పుడు క్రుయాలిటీ అంటే ఏంటి, తాగేసి వచ్చి కొడతాము, లేకపోతే అబ్యూజ్ చేస్తాము, బూతులు తిడతాము, మీకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వకపోతాము, ఇట్లాంటివన్నీ ఉంటే అప్పుడు మీ మీద 498A ఎలిజిబుల్.